గారి జన్మదినోత్సవ సందర్భంగా రేపు 5వ తారీఖున సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం మన జిల్లాలో ప్రకాశం జిల్లాలో జరుపుకోబోతున్నాము. మరి గురువుని సన్మానించుకోవడం అనేది ఒక మంచి సంస్కృతిగా, ఒక మంచి సాంప్రదాయంగా పరిడివిల్లుతుంది. ఏ గ్రంథాలు చెప్పినప్పటికీ కూడా ప్రతి గ్రంథము కూడా ఉపాధ్యాయ వృత్తి చాలా ఉత్కృష్టమైందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆచార్య దేవోభవ అని చెప్పేసి ఏ గ్రంథమైనా సరే చెప్పాయి. అదేవిధంగా మరి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని చెప్పేసి చెప్పాయి. అలాగే మధ్యయుగాల నాటి కబీర్ కూడా నాకు గనక ఒకేసారి గురువు దైవం ఇద్దరు కూడా ప్రత్యక్షమైతే నేను ముందుగా గురువుకు నమస్కరిస్తాను అని చెప్పేసి అంటాడు. అదేవిధంగా శతకకర్త వేమన్న ఏమంటారంటే, మనం మాట్లాడే మాటల్లో గురువు శక్తి ఉంటుందంట, అలాగే మనం చేసే పనుల్లో గురువు శక్తి ఉంటుందంట. అలాగే ప్రపంచంలో ఏ పని కావాలన్నా కానీ గురువు శక్తి లేనిదే ఏ పని కాదు అని చెప్పేసి అంటారు. అలాంటి మంచి రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని సన్మానించుకోవటం అనేది ఒక మంచి సాంప్రదాయంగా వస్తుంది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ రేపు సెప్టెంబర్ 5న మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనూ అలాగే ప్రజాప్రతినిధుల యొక్క ఆధ్వర్యంలో రేపు గురు పూజోత్సవం అనేది పీజీఆర్ఎస్ హాల్లో జరుగుతుంది. ఈ సెలెక్ట్ కాబడినటువంటి హెచ్ఎంస్ 10 మంది, అలాగే స్కూల్ అసిస్టెంట్స్ 20 మంది, ఎస్జిటిఎస్ 20 మంది కూడా అందరికీ కూడా ఫోన్లో కాంటాక్ట్ చేయబడ్డాయి. అదేవిధంగా అన్ని వాట్సాప్ గ్రూపులను కూడా పంపించబడింది మెసేజ్. అలాగే యూనియన్ లీడర్స్ అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను.